దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరొకసారి ఈ సాయంత్రకాల సమయంలో ఆహ్వానిస్తున్నానండి. లైవ్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వక శుభములు, ఆహ్వానాలు తెలియజేస్తున్నాను. విశ్వాసకరమైనటువంటి మాట మనము వింటున్నప్పుడు మన హృదయాల్లో కూడా విశ్వాసం వస్తుంది, అవునా అండి? ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట మనము రెగ్యులర్గా వింటున్నప్పుడు మన హృదయంలో నిరుత్సాహము బదులుగా ప్రోత్సాహం వస్తుంది. అదే ప్రోత్సాహానికి బదులుగా, విశ్వాసానికి బదులుగా అవిశ్వాసము మాటలు విన్నా, మరి నిరుత్సాహపరిచే మాటలు విన్నా, కృంగదీసేటువంటి మాటలు విన్నా మరింతగా మనము కృంగిపోతాము, భక్తిహీనతలోనికి వెళ్ళిపోతాము, దేవుడు లేడు అనేటువంటి ధోరణిలో కూడా మనము వెళ్ళిపోతాం. కాబట్టి మిమ్మల్ని బలపరిచేటువంటి మాటలు, మిమ్మల్ని విశ్వాసంలోనికి తీసుకువెళ్ళేవంటి వర్తమానాలు ప్రతిరోజు వినడము అనేది అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగుతారు. మరి నేను మిమ్మల్ని ఒక విషయము ఈరోజు అడగాలి అని ఆశపడుతున్నానండి. అదేంటంటే, ఎంతమంది మీరు ఇలాగ దేవుణ్ణి ప్రశ్నించారు? ఎలాగంటే, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, మరి దేవుడు వాక్యాన్ని చదువుకుంటున్నాను, దేవుడు కొరకు మరి ఎలాగ దేవుడు ఉండమంటుంటే అలాగ నేను ఉంటున్నాను, మరి నా కోరికలు, నా ఇష్టాలు, నా యొక్క ప్రతిదీ కూడా నేను ఏదైతే లాభకరమో అని అనుకున్నాను వాటన్నిటినీ కూడా నేను విడిచిపెట్టాను దేవుడి కొరకు. దేవుని కోసము నాకు నా శక్తి మేరకు, నాకున్నటువంటి విశ్వాసము మేరకు నేను దేవునిలో నిలబడగలుగుతున్నాను. కానీ మరి ప్రభువు మాత్రము నా ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదు. నన్నెందుకో పట్టించుకోవట్లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకు ప్రభువా నా ప్రశ్నకు నువ్వు జవాబు ఇవ్వట్లేదు? నేను ఎంత చేసినా నాకు ఒక మంచి పేరు ఎందుకు రావట్లేదు యేసయ్య? నేను మరి నా ఎదురుకుండా ఉన్నటువంటి ఈ సహోదరుల కన్నా కూడా మరి ప్రతి విషయంలో కూడా నేను ఎంతో జెన్యూన్గా ఉంటున్నాను కదా. మరి వాళ్ళు చేసినట్లుగా ఒక షార్ట్ కట్ యూజ్ చేసి అభివృద్ధి చెందడం కానీ, ఒక తప్పుడు దోవలోకి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ ప్రయత్నాలు నేను చేయట్లేదు కదయ్యా. మరి అయినా సరే నాకెందుకు మంచి పేరు రావట్లేదు? మరి నేను వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పటికీ కూడా నా జీవితం ఎందుకు ఎవరికి కనపడట్లేదు? నేను ఒక మూయబడిన పాత్ర వలె ఉండిపోయాను. ఒక షెల్ఫ్లో పెట్టినటువంటి ఒక పాత్ర వలెనే, ఒక షోకేస్ పీస్ లాగానే నా లైఫ్ ఉంది తప్పితే, నేను నీ కొరకు నీ చేతిలో వాడబడేటువంటి ఒక గొప్ప పాత్రగా నేను ఉండలేకపోతున్నాను. నేను మరి అనేకుల ఎదుట నేను ఒక మంచి పాత్ర వలె, నీ కొరకు ఉపయోగపడేటువంటి ఒక పాత్ర వలె నేను ఉండలేకపోతున్నాను. నేను దాచబడి ఉన్నాను, నేను మూయబడి ఉన్నాను, నేను కప్పబడి ఉన్నాను. ఎన్ని రోజులు, ఎంత కాలము ఈ విధంగా నేను ఏం చేసినా సరే అది బయటికి రావట్లేదు. నా కష్టము వృధా అయిపోతుందేమో అనిపిస్తోంది. ఫలితం లేకుండానే నేను ఇంతగా కష్టపడుతున్నానేమో అని నాకు అనుమానం కలుగుతుంది. ప్రభువా, అసలు నువ్వు నన్ను చూస్తున్నావా? నా కష్టాన్ని చూస్తున్నావా అని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? మీరు ఎప్పుడైనా దేవుడితో ఇలాగూ మాట్లాడుకున్నారా? ఇలాగూ సంభాషించారా? సంభాషించి ఉంటే, ఎస్ సిస్టర్ నేను చేశాను, ఇలాంటి సంభాషణలు నాకు దేవునికి అయ్యాయి అని చెప్పి మీరు కమెంట్లో పెట్టండి, నేను కూడా చదువుతాను. అయితే ఇక్కడ ఒక సేవకుడు సేమ్ ఇప్పుడు నేను అనుకున్నట్లుగానే ఒక భక్తుడు ఇలాగ అనుకున్నాడండి. ఆయన యొక్క మనోభావాలను గురించి ఆయన రచించాడు. రచించినప్పుడు
మరి దేవుడు వద్ద నుండి వచ్చినటువంటి కొన్ని మాటలు, ఆయనకు వినిపించినటువంటి కొన్ని మాటలు ఆయన ఇక్కడ రాస్తున్నారండి. అదేంటో మనం ఒకసారి చూద్దాము. మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1-2 వచనాలు ఒక్కసారి చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1-2 వచనాలు. ద్వీపములారా నా మాట వినండి, దూరముగా ఉన్న జనులారా ఆలకించండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ 2 వచనాలు కూడా మీరు దయచేసి అండర్లైన్ చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు యెషయా ప్రవక్త మరి ఈ గ్రంథంలో, ఈ అధ్యాయంలో పర్టికులర్గా యెషయా 49వ అధ్యాయంలో ఆయన లిఖించడం జరుగుతుంది. ఏం రాస్తున్నారంటే, నేను గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయనను ఎప్పటి నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటండి, తల్లి గర్భములో ఆయన ఉన్నప్పటి నుండి, మరి తల్లి ఒడిలో, మరి తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటున్నప్పటి దగ్గర నుండి కూడా దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంతకు ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను. దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదేమో, నా ప్రార్థనలు ఆయనకి చేరట్లేదేమో అని మీరు అనుకుంటున్నారేమో. అయితే యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. నన్ను నా తల్లి ఒడిలో కూర్చున్నప్పటి నుంచి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా నామము ఆయనకు తెలుసు. మరి వాళ్ళ తల్లి కూడా ఆయనకు పేరు పెట్టలేదు, కానీ ఆయన పేరేంటో దేవుడికి తెలుసంట. యెషయా అనేటువంటి పేరు ఉన్న ఈ వ్యక్తి నాకు తెలుసు అని ప్రభువారు చెప్తున్నారు. దీపిక అని వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు పేరు పెట్టక మునిపే, ఈమె దీపిక, ఈమె పైన నా ప్రణాళిక ఉంది, ఈమె నా సేవకురాలు, ఈయన నా సేవకుడు అని నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఆ రోజు నుంచే జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పటి నుండే మీరు నాకు తెలుసు. నేనెవరో మీకు తెలియకపోవచ్చు, నేనెవరో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. నీ పేరు నీ తల్లిదండ్రులు పెట్టక ముందు కూడా నువ్వెవరో నాకు తెలుసు. నీ పేరుతో సహా నువ్వు నాకు తెలుసు అంటున్నారు ప్రభువారు. ఈరోజు మీ పేరు మీరు పెట్టుకొని చెప్పుకోండి. ఈరోజు మీ పేరు మీరు హృదయంలో మననం చేసుకొని చెప్పుకోండి, నా పేరుతో సహా నా దేవుడికి నేను ఎవరో తెలుసు. హల్లెలూయా. నేను ఎవరో నా దేవుడికి తెలుసు. అయితే ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు చూడండి, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. తన అంబుల పొదిలో నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో నన్ను మూసిపెట్టి ఉన్నాడు. అంబుల పొది అంటే మీకు తెలుసా అండి? అంబుల పొది అంటే బాణాలు ఉంటాయి కదండి, ఆ బాణాలన్నీ ఒక చిన్న ఇలాగా ఆ ఒక క్యారీ చేసేటువంటి, ఆ బాణాలన్నీ క్యారీ చేసేటువంటి ఒక బాస్కెట్ లాంటిది ఉంటుందండి వాళ్ళ దగ్గర పొడుగ్గా. అందులో వాళ్ళు ఆ వేటగాళ్ళు అందులో ఆ బాణాలన్నీ వేసుకొని చాలా షార్ప్ చేసి, మరి ఏ పక్షికి ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క రకమైనటువంటి బాణాన్ని ఆ వేటగాడు యూజ్ చేసుకుంటాడు. అయితే మరి ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ప్రతి బాణముతో, ఏ బాణంతో కొట్టినా
మరి ఎదురుకుండా ఉన్నటువంటి పక్షి చచ్చిపోదు, ఎదురుకుండా ఉన్నటువంటి జంతువు చనిపోదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆ ఒక ప్రత్యేకత కలిగినటువంటి బాణాలని వేటగాళ్ళు వాడతారు. హల్లెలూయా. ఒకసారి ఒక వేటగాడు తన అంబుల పొదిని తన భుజానికి వేసుకొని కొన్ని బాణాలను ఆ ఒక బాస్కెట్లో పెట్టుకొని మరి అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక బాణాన్ని తీసి ఎదురుకుండా ఒక పక్షి కనపడితే దాన్ని గురి కొట్టి ఆ ఒక పక్షిని కొడుతున్నప్పుడు మరి ఇందులో ఒక బాణము ఉందన్నమాట. ఈ అంబుల పొదిలో ఒక బాణం ఉంది. ఆ బాణం అంటుందంట, యజమాని యజమాని నన్ను వాడుకో అని అంటుంటే ఆ యజమానుడు మరి అన్ని బాణాలు తీస్తున్నాడంట. దాని పక్కన ఉన్నది, దాని పైన ఉన్నది, దాని వెనకున్నది, దాని కింద పడిపోయింది, ప్రతి బాణాన్ని తీసుకుంటున్నాడంట. కానీ దాన్ని మాత్రం తీయట్లేదంట. అది చాలా బాధపడుతుందంట. అది అనుకుంటుందంట, ఆ బాణం నేను ఇంత పొడుగ్గా ఉన్నానే, నేను ఇంత షార్ప్గా ఉన్నానే, నేను ఇంత చక్కగా ఉన్నానే, నేను నా వెనక వచ్చినటువంటి ఈ చిన్న బాణం కన్నా కూడా నేను ఎంతో పొడుగ్గా ఉన్నాను. దీంతో కొట్టడం కన్నా కూడా నాతో కనుక నా యజమానుడు కొడితే, నన్ను కనుక ప్రయోగిస్తే వెంటనే ఆ పక్షి చిక్కుతుంది, వెంటనే ఆ జంతువు చిక్కుతుంది. కానీ నన్నెందుకు నా వేటగాడు ఉపయోగించట్లేదు, నన్నెందుకు నా యజమాని పక్కన పడేశాడు, నన్నెందుకు మూసేశాడు అని చెప్పి బాణం అనుకుంటుందంట. దాని వెనకొచ్చినవన్నీ కూడా యూజ్ చేయబడుతున్నాయంట, వెళ్ళిపోతున్నాయంట. కానీ ఇది మాత్రం దీని అవకాశం మాత్రం రావట్లేదంట. అయితే ఒకరోజు ఈ వేటగాడు ఏం చేశాడంటే, ఒక పెద్ద జంతువు ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తుంది. ఆ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మరి ఆ ఒక జంతువును కొట్టాలంటే ఆ జంతువుకు తగినట్లుగానే ఒక పొడుగైన ప్రత్యేకమైన పదునైన బాణాన్ని ఉపయోగిస్తేనే ఆ జంతువు చచ్చిపోతుంది. మరి దాన్ని చంపడానికి ఏ బాణం తీయాలా అని చెప్పి తన అంబుల పొద్దు తీసి చూసుకుంటున్నప్పుడు మరి ఏ బాణం అయితే ఇన్ని రోజుల నుంచి నన్ను వాడు అంటుందో ఆ బాణాన్ని పట్టుకుని లేపాడంట పైకి. లేపంగానే ఈ బాణం ఆనందపడిపోతుందంట. వెరీ గుడ్, నా యజమానుడు నన్ను వాడుకోబోతున్నాడు, ఇప్పుడు నన్ను వాడుకోబోతున్నాడు, నన్ను తీశాడు, ఏమో తీస్తాడో పక్కన పడేస్తాడో అనుకుని టెన్షన్ పడుతుందంట. మరి తీశాడు, గురి చూశాడు, కొట్టాడు, అంతే. ఎదుర్కొన్న ఉన్నటువంటి ఒక పెద్ద జంతువు పడిపోయింది, అక్కడికక్కడే చనిపోయింది. వేటగాడు దాన్ని తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. మరి యాజ్ ఇట్ ఈజీగా ఇదే రీతిగా దేవుడు కూడా మనల్ని ఒక అంబుల పొదలో మూసిపెట్టినటువంటి ఒక బాణముగా మనల్ని మూసాడండి. ఇన్ని రోజులు నిన్ను మూసాడు, నన్ను మూసాడు. మిమ్మల్ని ఆయన ఒక మెరుగు పెట్టినటువంటి ఒక బాణం వలె చేసి, ఒక షార్ప్గా మిమ్మల్ని చేసి ఒక పక్కన పెట్టాడు. నన్ను కూడా షార్ప్గా చేసి పక్కన పెట్టాడు. మన సమయము వచ్చేంత వరకు కూడా మన యజమాని చేతిలో మనము దాగి ఉండాలి. నీ విలువ ఏంటో నీకు తెలియదు, నా విలువ ఏంటో నాకు తెలియదు. మనం అనుకుంటాము దేవుడేంటి అందరినీ వాడుకుంటున్నాడు, నాకన్నా చిన్నోళ్ళు, నా తర్వాత సేవకు వచ్చిన వాళ్ళు, మరి నాకన్నా చిన్నగా ఉద్యోగంలో ప్రారంభించబడిన వారు, మరి నాకన్నా వయసులో తక్కువ ఉండి వ్యాపారం ప్రారంభించబడిన వాళ్ళు అందరూ వాడబడుతున్నారు, అందరూ మంచిగా పైకొస్తున్నారు, అందరూ కూడా మరి వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు వాడబడిపోతున్నారు. నాకన్నా కూడా వాళ్ళకి తక్కువ సామర్థ్యమే ఉంది, నాకన్నా కూడా మరి వాళ్ళకి అంత టాలెంట్స్ లేవు. అయినప్పటికీ వాళ్ళని దేవుడు హెచ్చించాడు, వాడుకున్నాడు. మరి నన్నెందుకు ఇలా చేశాడు, నన్నెందుకు ఈ విధంగా మూసిపెట్టాడు, నాకు అర్థం కావట్లేదు అని అనుకున్నారా మీరు? ఈ బాణం కూడా అలాగే అనుకుంది. ఆ వేటగాడిని చూసి ఎంతసేపు ఆ పక్షుల్ని కొడితే, ఈ పక్షిని నన్ను పెట్టి ఉపయోగించి కొడితే బాగుండు, ఈ పక్షిని నన్ను పెట్టి కొడితే ఉపయోగిస్తే బాగుండు అని అనుకుంటుంది. కానీ దాని విలువ ఏంటంటే, ఒక పెద్ద జంతువు, ఒక ఎలుగుబంటిని, ఒక సింహాన్ని వేటాడటానికి దానిని పెట్టుకున్నాడు ఆయన. ఆ వేటగాడు ఒక పెద్ద జంతువుని గురిపెట్టడానికి ఆ బాణాన్ని పెట్టుకున్నాడు. కానీ ఈ బాణం ఎంతసేపు తన పరిమితి ఎక్కడ వరకు ఉందంటే, ఒక పక్షిని, ఒక రాబందుని, ఒక పావురాన్ని, ఒక పెట్టని మాత్రమే కొట్టడానికి ఇది ఉందేమో అనుకుంటుంది. కానీ దాని విలువ అది కాదు. ఒక పెద్ద జంతువుని, ఒక అడవి జంతువుని కొట్టడానికి దాన్ని పెట్టుకున్నాడు ఆ వేటగాడు. అదే రీతిగా దేవుడు మిమ్మల్ని
ఒక విలువైన పని కొరకు, ఒక ఘనమైన కార్యము కొరకు దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టి ఉంచాడు. ఆ సరైన సమయం వచ్చినప్పుడు, ఆ సరైన టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆ అంబుల పొదిలో నుండి పైకి లేవనెత్తి గురిపెట్టి కొడతాడు. మీరు ఏ ప్రాంతంలోకి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ టైంలో మీరు వ్యాపారం ప్రారంభించినప్పుడు సక్సెస్ అవుతారో, ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్తే మీ యొక్క రిలేషన్షిప్ అనేది కరెక్ట్గా మరి మ్యాచ్ అవుతుందో, మరి ఎక్కడ మీరు సేవ పెడితే ఆ సేవలో మీరు సక్సెస్ అవుతారో అనేది ఆయనకు తెలుసు. మిమ్మల్ని ఏ ప్రజల దగ్గర వాడాలి, ఏ ప్రజల దగ్గరికి పంపించాలి, ఏ ఉద్యోగంలో మిమ్మల్ని పెట్టాలి, ఏ వివాహంలో మిమ్మల్ని తీసుకువెళ్ళాలి, మరి ఏ వ్యాపారం చేస్తే మీరు సక్సెస్ అవుతారు, ఇవన్నీ ఆయనకు తెలుసు. ఆయన దృష్టిలో మీ విలువ ఎంతో గొప్పది. హల్లెలూయా. మీ దృష్టిలో మీరు కేవలం ఈ క్షణం నాకు ఇది అయిపోతే చాలే, మీ పక్కనున్న వాళ్ళతో మీరు పోల్చుకొని మీరు కూడా అదే పరిమితిలో ఉండిపోతున్నారు, అదే లిమిట్స్లో ఉండిపోతున్నారు. నాకు ఇంత చాలే, నన్ను దేవుడు ఇంత వాడుకుంటే చాలే, ఒక 10 మంది ఆత్మలు నాకు వస్తే చాలే, ఒక 100 మంది ఆత్మలు నాకు వస్తే చాలే, నా చర్చ నిండిపోతే చాలే, లేకపోతే నాకు పెళ్ళి అయిపోయి నాకు ఒక బిడ్డ పుట్టేస్తే చాలే. మీరు అంతే అనుకుంటున్నారు. ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే చాలే, ఒక చిన్న వ్యాపారము నా వరకు నాకు ఉంటే చాలే. మీరు ఒక లిమిట్ పెట్టుకున్నారు, ఒక పరిమితి పెట్టుకున్నారు మీరు. కానీ దేవుడు మిమ్మల్ని ఎంతలాగా ప్రేమిస్తున్నాడంటే, మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నాడంటే, ఆయన మీకు ఎంత విలువిస్తున్నాడంటే, మిమ్మల్ని ఒక పెద్ద ప్రాజెక్ట్లోకి తీసుకెళ్లాలని, ఒక పెద్ద సేవలోకి మిమ్మల్ని నడిపించాలని, మిమ్మల్ని అనేకులకు, జనములకు ప్రవక్తగా మిమ్మల్ని చెయ్యాలని, అనేక మంది ఎదుట మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని ఒక ఘనమైన పాత్రగా వాడబడాలని. కానీ మన సమయము రానప్పుడు, మనల్ని దేవుడు వాడుకోనప్పుడు మనము ఈ అంబుల పొదిలో ఉన్నటువంటి బాణం లాగానే బాధపడి కృంగిపోయి చిచ్చి దేవుడు నన్ను వాడట్లేదు, దేవుడు నన్ను పట్టుకోవట్లేదు, దేవుడు నన్ను పక్కన పడేశాడు అని అనుకుంటాం. కానీ అది కాదు ఆయన ప్లాన్ మీ పట్ల, అది కాదు దేవుడి ఆలోచన మీ పట్ల. ఆయనకు ఒక గొప్ప ప్లానింగ్ ఉంది మీ పైన, ఒక గొప్ప ప్రణాళిక ఉంది మీ పైన. అందుకనే ఆయన మిమ్మల్ని మూసిపెట్టి ఉంచాడు, మిమ్మల్ని దాచిపెట్టి ఉంచాడు, ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్గా మిమ్మల్ని దాచాడు, ఎవ్వరికి తెలియకుండా మిమ్మల్ని మరుగు చేశాడు. ఆయన ఒంటరిగా మిమ్మల్ని చేసి మిమ్మల్ని ఇప్పుడు షైన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒకరోజు మీతో ఒక గొప్ప పని ఉంది కాబట్టి, మీరు వాడబడవలసిన చోట మిమ్మల్ని వాడాలనే కాబట్టే దేవుడు ఈరోజు మిమ్మల్ని ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్గా మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, సీక్రెట్గా మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అది దేవుని ఒక గొప్ప పర్పస్ అండి. అది ఒక కారణము మీ పట్ల. ఈరోజు మీరు వాడబడట్లేదని, మీరు మూయబడి ఉన్నారని దయచేసి బాధపడద్దు ప్రియమైన సోదరి సోదరులారా. ఒకసారి మరి సంసోను ఏం చేశాడంటేనండి, తనకు వివాహం అయిన తర్వాత మరి తన తండ్రి దగ్గరికి ఒక చిన్న గొడవ వచ్చినప్పుడు తన భార్యకు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు, తన ఇంటికి వెళ్ళిపోతాడు. మరి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే, వాళ్ళ మామగారు ఈయన ఇంకా రాడేమో, ఈయన ఇంకా నా భార్యను, నా యొక్క కుమార్తెను వదిలేశాడేమో అని చెప్పి ఈ సంసోను యొక్క స్నేహితుడికి ఇచ్చి తన కుమార్తెను వివాహం చేసేస్తాడు. మరి కొద్ది రోజుల తర్వాత సంసోను మళ్ళా తన భార్యని చూసుకుందామని వస్తాడు. వచ్చేటప్పటికి తనకి విషయం తెలిసిపోతుంది, ఇలా తన స్నేహితుడికి ఇచ్చి భార్యను వివాహం చేసేసారని. అప్పుడు చాలా బాధపడతాడు, ఇదేంటి ఇట్లా జరిగిందని. ఏం చేస్తాడంటే, అక్కడ ఆ ఫిలిస్తీన్ల యొక్క మరి ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, మంచి మంచి తోటలన్నీ కూడా ఏం చేస్తాడంటే, నక్కల యొక్క తోకలన్నిటిని ముడిపెట్టి, ఒక తోకకి ఇంకొక తోకకి ముడిపెట్టి వాటికి మంట పెట్టి తీసుకెళ్ళి ఆ ఫిలిస్తీన్ల యొక్క ఒలివ తోటల్లో, ద్రాక్ష తోటల్లో వాటిని వదిలిపెట్టినప్పుడు ఆ నక్కలు అన్నీ కూడా వెళ్ళి ఆ తోటలన్నీ అంటించేస్తాయండి. అంటించేసినప్పుడు ఆ ఫిలిస్తీన్ల యొక్క తోటలన్నీ కూడా కాలిపోతాయి. అప్పుడు ఫిలిస్తీన్లకు చాలా కోపం వస్తుంది, ఇది ఎవరు చేశారు అని వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఫలానా సంసోనే ఈ విధంగా చేశాడు. ఎందుకు అంటే తన భార్యను తన మామయ్య గారు మరి సంసోన్ యొక్క స్నేహితుడికి ఇచ్చి వివాహం చేశాడు, తనని కాదు అని చెప్పి అని వాళ్ళు తెలుసుకొని, ఎవరి వల్ల అయితే మనకి ఈ విధ్వంసం జరిగిందో వాళ్ళనే మనం చంపేయాలని ఫిలిస్తీన్లు వెళ్ళి మరి సంసోను భార్యను
సంసోను యొక్క మామగారిని చంపేస్తారు. ఆహా, మీరు ఇలా చేశారా, సరే మీరు చేసిన కార్యానికి నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడండి అని మళ్ళా ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తాడు ఈ యొక్క సంసోను. వెళ్ళినప్పుడు యూదులకు మరి ఫిలిస్తీన్లను గురించి కొంచెము ఆ సమయంలో భయం కలుగుతుంది. వారు ఏదన్నా వీరిని అటాక్ చేస్తారేమోనని. అయితే యూదులే సంసోనుని పట్టించడానికి సిద్ధమవుతారు. యూదులు ఏం చెప్తారంటే, నీ వల్ల మాకు థ్రెట్ వచ్చేలాగుంది, నీవు చేసిన కార్యం వల్ల మేము మరణం పాలవుతామేమోనని మాకు భయంగా ఉంది. అలా కాదు, మేము నిన్ను చంపము, కానీ నిన్ను తాళ్ళు కట్టేసి నీ చేతులకి 2 చేతులకి తాళ్ళు కట్టి మేము ఫిలిస్తీన్లకు నిన్ను అప్పగించేస్తాము, వాళ్ళే నిన్ను ఏదో ఒకటి చేసుకుంటారు అన్నప్పుడు ఈ సంసోన్లో ఉన్నటువంటి శక్తి తెలుసు కదా, నేను చాలా బలవంతుడిని, దేవుడి ఆత్మ నా పైన ఉంది కాబట్టి ఎవరు నన్ను ఎలా బంధించినా సరే దేవుడు నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఒక ధైర్యం ఇతనిలో ఉంది కాబట్టి, సరే బంధించుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఫిలిస్తీన్లు మాత్రం నేను చంపేస్తానని ఒక మొండి ధైర్యంతో ఈ యూదులకి వెళ్ళి అప్పగించుకుంటాడు అతను. వాళ్ళు 2 చేతులకి తాళ్ళు కట్టి ఫిలిస్తీన్లకు అప్పగించేస్తారు. ఆ ఫిలిస్తీన్లు ఇతన్ని తీసుకువెళ్ళి చంపుదాము అని అనుకునే టైంలో యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిందంట. ఆ టైంలో వచ్చినప్పుడు అతడు విరజిమ్ముకొని అతనికి కట్టినటువంటి ఆ 2 చేతులను విదిలించుకొని కట్లను తెంపుకొని మరి అతనుకు ఒక ఆయుధం దొరుకుతుంది అక్కడ. ఆ సమయంలో వాళ్ళందరినీ చంపడానికి ఆ ఆయుధం తీసుకుని మరి అక్కడికక్కడే ఫిలిస్తీన్లందరినీ చంపేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి మనము ఆ మాట చదువుకుందాం రండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. అతడు లేహీకి వచ్చి వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. హల్లెలూయా. చూడండి, సంసోనుకి ఒక ఆయుధం దొరికింది. అదేంటంటే పచ్చి గాడిద దవడ ఎముక దొరికిందంటండి. ఏం దొరికిందంటండి? పచ్చి గాడిద దవడ ఎముక. ఈ యొక్క గాడిద ఆ అరణ్యంలో చనిపోయి మరి ఎక్కడో మట్టి కిందకి వెళ్ళిపోయింది, అట్టడుక్కి వెళ్ళిపోయింది ఆ దవడ ఎముక. దేనితో చంపాలా వీళ్ళని వీళ్ళని సంహరించాలా అని అనుకున్నప్పుడు ఆయన వెతుక్కుంటున్నాడంట, ఎక్కడెక్కడ ఏముందా ఏదైనా దొరికితే చంపేద్దామని చెప్పి. అలా వెతుక్కుంటున్నటువంటి సమయంలో ఒక గాడిద ఎముక దొరికినప్పుడు అది తీసుకొచ్చి మొత్తం అందరినీ చంపేశాడంట. హల్లెలూయా. నేను ఎందుకు ఈ సాదృశ్యాన్ని మీకు చెప్తున్నానంటే, ఆ గాడిద దవడ ఎముక అనేది ఎక్కడో మూయబడి ఉందండి అరణ్యంలో. ఆ గాడిద చచ్చిపోయింది. అది దేనికి పనికిరాదు, ఇక దానివల్ల ఉపయోగం లేదు. మేబీ ఆ గాడిద అనుకుని ఉంటది, చచ్చా నేను ఎవ్వరికి ఉపయోగకరంగా లేదు, నేను ఎవ్వరికి కూడా మరి యూస్ఫుల్గా లేను, నా జీవితం ఇంతే, నా బతికింతే అని నిరాశలో చచ్చిపోయిందేమో మేబీ. అయితే అది చనిపోయిన తర్వాత మరి దాని ఎముకతో ఫిలిస్తీన్లందరినీ కూడా చంపే విధంగా మరి ఆ ఎముక ఉపయోగపడింది. ఆ రోజు మరుగు చేయబడినటువంటి ఆ ఎముక సంసోను చేతికి ఒక ఆయుధంలో చిక్కి మరి అతను దానితో 1000 మంది ఫిలిస్తీన్లు చంపాడు అని అంటే, ఈరోజు మరుగు చేయబడి ఉన్నటువంటి నీవు నేను ఎందుకు దేవుడు నన్ను ఒక ఆయుధంలాగా వాడుకోడు? ఆయన చేతిలో మనల్ని ఎందుకు ఒక ఆయుధంలాగా వాడి ఆ సమయంలో ఒక గొప్ప యుద్ధము మన ద్వారా జరిగించడు? ఒక గొప్ప కార్యాన్ని మన ద్వారా ఆయన ఎందుకు చేయడు? హల్లెలూయా. ఆ గాడిద ఎముక మరుగు చేయబడి ఉందండి, దాని జీవితం మరుగు చేయబడింది, ఇంకా దాని యొక్క లైఫ్ ఫినిష్ అయిపోయింది. కానీ సంసోను ద్వారా తిరిగి మరలా దాని ద్వారా ఒక గొప్ప యుద్ధమే అక్కడ జరిగింది, ఒక గొప్ప వధ అక్కడ జరిగింది. ఫిలిస్తీన్లందరూ నాశనం అయ్యేలాగా దాని ఎముక ఉపయోగపడింది. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను మరుగు చేయబడి ఉన్నాను,
నేను ఏం చేసినా, నేను ఎంత కష్టపడినా ఎవ్వరికి కనపడదు. నా ప్రయాస వృధానే, నా కష్టము వృధానే, నా జీవితం అంతే, నా బ్రతుకింతే, నా లైఫ్ ఇంతే. ఎంత చేసినా దేవుడు నన్ను గుర్తించడు. ఎంతగా మరి ఈ సేవలో నేను నలిగిపోతున్నా, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా, నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నా, నా యొక్క ఇష్టాలు చంపుకొని దేవుడి కోసం నేను నిలబడుతున్నప్పటికీ నా యొక్క మరి ఫ్యామిలీని పోగొట్టుకున్నాను, నా యొక్క రక్త సంబంధీకులను వదులుకున్నాను దేవుడి కొరకు. మరి అనేకుల చేత నేను అవమానాలు పొందుతున్నాను, నిందలు పొందుతున్నాను. మరి ఈ యొక్క రీజన్ బట్టి, దేవుని నమ్ముకున్నాను అనేటువంటి ఒక్క రీజన్ని బట్టి నాకు వివాహ సంబంధాలు కూడా దొరకట్లేదు, నాకు ఉద్యోగం దొరకట్లేదు. నేను ఈ యొక్క సేవ కొరకు ఇంత దూరం వచ్చాను, మరి ఇంత పని చేస్తున్నాను, అయినా సరే నాకు రిజల్ట్ రావట్లేదు అని మీరు బహుశా బాధపడుతున్నారేమో. ఈ చేసిన సేవ ఏమైపోతుంది, ఈ కష్టం ఏమైపోతుంది, నా కన్నీళ్ళు ఇంక వృధానేనా, నా యొక్క ప్రయాస వృధానేనా? యెషయా ప్రవక్త కూడా ఇదే అనుకున్నాడండి. 49వ అధ్యాయంలోకి వెళ్తే, మీరు ఇందాక నేను చదివాను కదా, అదే అధ్యాయంలో కింద మాటల్లో రాయబడి ఉంది. ఇక్కడ రిఫరెన్స్ లేదు కానీ నేను చదువుతున్నాను, మీరు వినండి. 49వ అధ్యాయంలో 4వ వచనంలో, అయినను నేను వ్యర్థంగా కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచి ఉన్నాను అని అనుకుంటుని. చూడండి అంటున్నాడు యెషయా, ఆయనను నేను వ్యర్థంగా కష్టపడ్డాను, ఫలం ఏమీ లేకుండా వృధాగా ప్రయాసపడ్డాను, ఒక్క రిజల్ట్ లేకుండా నేను వృధాగా ప్రయాసపడ్డాను. మీరు కూడా అనుకుంటున్నారు అలాగే, ఫలం ఏమీ లేదు, రిజల్టే లేదు, చచ్చా ఇదేం పని, ఇదేం సేవ, ఇదేం జీవితము, ఇవేం కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి, దేవుని నమ్ముకున్నాను అనే సంతోషం ఒక్కటే ఉంది నా లైఫ్లో తప్పితే మిగిలినవన్నీ నా చుట్టూ కష్టాలే అని మీరు అనుకుంటున్నారేమో. అయితే ఇక్కడ యెషయా మాట అంటున్నాడు చూడండి, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. హల్లెలూయా. నా దేవుడి దృష్టికి నేను గనుడను, నాకు బహుమానము నా దేవుడి దగ్గరే ఉంది. ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నారండి. ఇది ఒక ప్రవచనంగా మీరు తీసుకోండి. మీరు ఇంతకాలము ఏదైతే కష్టపడ్డారో, బాధపడ్డారో, మరి ఫలం ఏమీ లేకుండా నేను వృధాగా ఉన్నాను, వేస్ట్గా పడి ఉన్నాను అని మీరు అనుకుంటున్నారేమో, మరుగు చేయబడి ఉన్నారేమో, అసలు మీ ఉనికి కూడా ఎవరికి తెలియట్లేదేమో, అసలు ఈ వ్యక్తి ఉన్నాడా అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదేమో, మీ గురించి మర్చిపోయారేమో అందరూ, మీ గురించి మీ పేరు కూడా మర్చిపోయారేమో బహుశా కొంతమంది. ఈరోజు మీరు ఉన్నారు, మీరు సేవ చేస్తున్నారు, మీరు ఒక చోట ఉన్నారు అనేటువంటి ఊసు కూడా ఎవరికి లేదేమో, మీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదేమో. కానీ ప్రభువారు అంటున్నారు, నేను ఇచ్చు బహుమానము నా వద్ద ఉన్నది. నువ్వు నా దృష్టిలో గనుడవు, నువ్వు నా దృష్టిలో గనురాలవు. విలువ లేని వాళ్ళ కొరకు నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు విలువ ఇవ్వని వారి కొరకు నువ్వెందుకు బాధపడుతున్నావు? నిన్ను గణపరచని వారి కొరకు, నిన్ను పట్టించుకోని వారి కొరకు, నీ ఊసు కూడా ఎత్తని వారి కొరకు, నీకు అసలు ప్రయారిటీనే ఇవ్వని వాళ్ళ కొరకు నువ్వెందుకు అక్కర తీసుకుంటున్నావు? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీకు విలువనిచ్చేవాడను నేను, నిన్ను పోషించేవాడను నేను, నీకు న్యాయకర్త అయిన యెహోవాను నేనే, నేను ఉన్నవాడను అనువాడను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని ఉన్నవాడు మనతో ఉన్నప్పుడు మనకు ఎందుకండి కొరత, మనకెందుకండి బాధ? ఆయన అంటున్నాడు కదా, నువ్వు నా దృష్టిలో గనుడవు, నువ్వు నా దృష్టిలో గనురాలవు. ఒక గాడిద ఎముకతోనే దేవుడు యుద్ధం చేసి ఒక గొప్ప వధ జరిగించినప్పుడు, అరణ్యంలో ఎక్కడో ఇసుక తిప్పల కిందకి వెళ్ళిపోయినటువంటి ఆ ఎముకను సంసోను చేతికి అప్పగించి గొప్ప వధ జరిగించినప్పుడు, ఈరోజు ఎక్కడో మరుగు చేయబడి ఉన్నటువంటి నిన్ను తీసి ఒక ఆయుధంలాగా వాడడు అని మీరు నమ్మలేకపోతున్నారా ఈ మాట? దేవుడు అలా చేయలేడంటారా? దేవుడికి అంత సామర్థ్యం లేదు అంటారా? ఒక గాడిద ఎముకనే దేవుడు వాడినప్పుడు నిన్ను నన్ను ఎందుకు దేవుడు వదిలేస్తాడు? నిన్ను నన్ను ఎందుకు దేవుడు పట్టించుకోడు?
ఒక విలువైన విషయం కొరకు దేవుడు మనల్ని మూసాడండి. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఒక ఘనమైన కార్యము మన ద్వారా జరిగించడానికే ఆయన మనల్ని మూసిపెట్టాడు. ఈరోజు తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. ఈమె నా కుమార్తె, ఇతను నా కుమారుడు, వీళ్ళు నా సొంతము, వీళ్ళు నా ఒక స్వకీయులు అని చెప్పి ఆయన మనల్ని మూసిపెట్టున్నాడంట. ఏదో మన యొక్క సొంత వారి కొరకు, మన రక్త సంబంధీకుల కొరకు కొంత వాక్యం చెప్పేసుకోవడానికి, లేకపోతే కొంత సేవ చేసుకోవడానికి, లేకపోతే పరిమితమైనటువంటి స్థలంలో ఉండిపోయి ఒక చిన్న వ్యాపారమో, ఒక ఉద్యోగమో, లేకపోతే మీ యొక్క కుటుంబమో జరిపించుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మీ పైన ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను బట్టి ఆయన మిమ్మల్ని ఈరోజు మరుగు చేశాడు, ఎవరికి కనబడకుండా. నువ్వు ఈరోజే కనబడిపోతే, నువ్వు ఈరోజే అందరికి తెలిసిపోతే నీ విలువేంటో నీకు తెలియదు. నువ్వు ఎందుకొరకు ఆ విధంగా మూయబడ్డావో నీకు అర్థం కాదు. దేవుడు మనసేంటో నీకు తెలియదు. అందుకొరకే ఆయన ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నాడు ఇప్పటి వరకు నీ లైఫ్లో. అయితే ప్రభువారు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు. నీ సమయం వచ్చింది, నేను నిన్ను ఒక ఆయుధంగా వాడబోతున్నాను. హల్లెలూయా. నీ సమయము వచ్చింది, నువ్వు అనేకులు ఎదుట వెలుగులోకి రాబోతున్నావు. నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అని చెప్పండి. మీరు ఆమెన్ అని చెప్పినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని పరలోక రాజ్యంలో ముద్రిస్తాడంట, ఆ ద్వారాలు తెరుస్తాడంట. మీరు విశ్వాసంతో ఆ మాట ఒప్పుకుంటున్నప్పుడు ఆ ద్వారాలు తెరవబడతాయి. నేను దేవుని చేతిలో ఒక ఆయుధంగా వాడబడాలని అనుకుంటున్నాను, నేను దేవుడి చేతిలో ఒక ఆయుధము అని మీరు గట్టిగా ఈ క్షణంలో చెప్పండి. నేను చెప్తున్నాను, నేను దేవుడి చేతిలో ఒక ఆయుధంగా వాడబడబోతున్నాను. దేవుడు నన్ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాడు రాబోయే రోజుల్లో. గత 2 రోజుల క్రితము నాకు మందిరంలో కూర్చుని ఆదివారములా ప్రార్థిస్తున్నప్పుడు ఒక దర్శనం వచ్చిందండి. ఆయన 2 హస్తాలలో కొన్ని బాణాలను తీసుకొచ్చి నాకు ఇస్తున్నాడు. నాకు అర్థం కాల, ఏంటి బాణాలు ఇస్తున్నాడేంటి దేవుడు, బాణాలు పెట్టుకొచ్చాడండి చేతిలో అని చెప్పి నాకు అర్థం కాల. కానీ ఈరోజు నేను చదువుకుంటున్నప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా, మరి యెషయా గ్రంథము చదువుతున్నప్పుడు నాకు ప్రభువారు పరిశుద్ధాత్మదేవుడు ఆ రోజు చూపించినటువంటి ఆ దర్శన యొక్క వివరణ నాకు ఈరోజు బయలుపరిచారు. ఇందుకోసమా దేవుడు నాకు అది చూపించారు. దేవుడు రాబోయే రోజుల్లో ఏదో గొప్ప ప్రణాళిక ఉంది మన పైన, అందుకనే ఈ విధంగా చూపించినట్టున్నారు అని అనుకుంటున్నప్పుడు ప్రభువారు వెంటనే అంటున్నారు, నువ్వు తెలుసుకోవడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా చెప్పు దీనిని, వారిని కూడా ప్రోత్సహించు, వారిని కూడా విశ్వాసంలో నడిపించు అని అన్నప్పుడు, మరి ఈ రోజు నేను ఈ వాక్యాన్ని మీ అందరి కొరకు ఈ విధంగా తయారు చేసి మీకు నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట అండి. దయచేసి మీరు దీన్ని నోట్ చేసుకోండి. దేవుడు నన్ను ఒక ఆయుధంగా వాడబోతున్నాడు, దేవుని చేతిలో నేను ఒక ఆయుధంగా ఉంటున్నాను, ఇక నుంచి ఒక గొప్ప పని కొరకు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని మీరు ఒప్పుకోండి, దాన్ని కన్ఫెస్ చేయండి. దేవుడు అతి త్వరలో మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. మరి ఒక చిన్న మాట చూపించి ఈ యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 22-23 వచనాలు. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 22-23 వచనాలు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టేవారు ఏదైతే రాయిని పక్కన పడేశారో, ఇది మాకు అక్కర్లేదు, ఇది మాకు వద్దు, ఈ రాయితో మనకు ఉపయోగం లేదు అని ఏ రాయినైతే పక్కన పడేశారో, వద్దు అని అనుకున్నారో, అదే మూలరాయి అయిందంట. మెయిన్ పిల్లర్గా అది అయిపోయిందంటండి. హల్లెలూయా. ఏదైతే మనకు అవసరం లేదు అని అనుకున్నారో అది ఒక అట్రాక్షన్గా మారిపోయిందంట ఆ రాయి. హల్లెలూయా. అదే రీతిగా ఇది యెహోవా వల్ల కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యకరము. ఇది ఎవరి వల్ల కలిగిందంటండి? దేవుడు వల్ల కలిగిందంట. దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం అంట ఈ కార్యము. ఈరోజు మిమ్మల్ని ఎంతమంది అయితే
నిషేధిస్తున్నారో, ఈరోజు మిమ్మల్ని ఎంతమంది అయితే నీవు పనికిరావు, నీవు అనవసరము, నీవు వేస్ట్ అని చెప్పి ఎవరైతే మీ గురించి అనుకుంటున్నారో, ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని తీసుకుని ఒక మూలరాయిగా, ఒక స్తంభంగా ఈరోజు నేను మిమ్మల్ని వాడుకోబోతున్నాను. బహుశా ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీ కుటుంబంలో ఒక్కరే నమ్ముకున్నారేమోనండి. ఇలా ఒక్కరే నమ్ముకున్న వాళ్ళని గురించి చెప్తున్నప్పుడు, ఒక్కరే నమ్ముకుని దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు, నేను ఈ యొక్క విషయాలను ఎప్పుడు చాలా ఆసక్తిగా చెప్తాను. ఎందుకంటే నేను కూడా అవే పరిస్థితులు దాటుకుంటూ వచ్చిన దాన్ని కాబట్టి. ఒంటరి పోరాటము అనేది చాలా కష్టమైనదండి, చాలా కష్టం. అక్కడ వస్తున్నటువంటి ఎదురు మాటలు కావచ్చు, ఆ ఒక బెదిరింపులు కావచ్చు, ఆ ఒక అవమానాలు కావచ్చు, ఆ నిందలు కావచ్చు, తిరస్కరణ కావచ్చు, ఎంతో వర్ణనాతీతం. దాన్ని మనం చెప్పలేము, దాన్ని మనం వివరించలేము. మరి ఆ సమయంలో మనము కలిగి ఉన్నటువంటి ఓర్పు కావచ్చు, మనం కలిగి ఉన్నటువంటి సహనం కావచ్చు, అది దేవుడే మనకి ఇస్తాడండి. నిజంగా మానవులు ఎవరైతే దాన్ని నిజంగా ఉప్పు కారం తినేవాళ్ళు ఎవరైతే అంత తట్టుకుని నిలబడేటువంటి శక్తి ఎవరికి ఉండదండి. కానీ ఈ ఒక్కరే ఇంట్లో నిలబడే ఉంటారు చూడండి దేవుడు పక్షాన, అట్లాంటి వారు కలిగి ఉన్నటువంటి ఓర్పు కావచ్చు, సహనం కావచ్చు, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే వారిలో ఉండి ఆ ఓర్పును సహనాన్ని వాళ్ళకి ఇస్తుంటాడేమో. నేను నిజంగా నమ్ముతున్నాను. నేను ఆ ఒక్క పరిస్థితులు దాటుకొని వచ్చినప్పుడు నేను ఎంతో ఓర్పు సహనాన్ని నేను ఆ రోజే నేర్చుకున్నాను, అప్పుడే నేర్చుకున్నాను. ఎన్ని అన్నా సరే భరించడము, మౌనంగా ఉండడము, ఓర్చుకోవడము, తట్టుకోవడము, నిలవబడ్డము అనేది దేవుడు నాకు ఆ రోజుల్లోనే నేర్పించాడు. ఒక్కదాన్ని అయిపోయినప్పుడు నేను అనుకునేదాన్ని, నేను ఏం తప్పు చేస్తున్నానని, నేను ఏం బాధలు పడుతున్నానని, నేను ఏం పిచ్చి పనులు చేస్తున్నానని, ఈ విధమైనటువంటి శ్రమలు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభువా అని చెప్పి ఒక్కొక్క రోజు మరి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేదాన్ని, ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏడ్చేదాన్ని, ఎంతో కన్నీరు కార్చేదాన్నండి. నా బాధ మరి నా దేవుడికి తప్ప మానవుడికి తెలియదు, మా ఇంట్లో ఎవ్వరికీ తెలియదు నేను ఎంత బాధపడేదాన్ని. కానీ ఆ కన్నీరు, ఆ బాధ ఈరోజు మరి ఇక్కడ వరకు తీసుకొచ్చింది అని నేను అనుకుంటుంటాను ఒక్కొక్కసారి. ఈరోజు మీరు కూడా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంట్లో ఒక్కరే ఉన్నారు అని బాధపడద్దు. వాళ్ళు అంటున్నప్పుడు మీరు భరిస్తున్నారు కదా, మీరు ఓడ్చుకుంటున్నారు కదా, అది దేవుడు చూస్తున్నాడు. అది దేవుడికి తెలుసు మీరు ఎంత కన్నీరు కారుస్తున్నారో వారి మధ్యలో నిలవబడి అని. మీరు ఎంత తట్టుకుంటున్నారు అనేది దేవుడికి తెలుసండి. అందుకనే ప్రభు అంటున్నారు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా అయ్యింది. ఎక్కడైతే మీకు నిషేధం కలుగుతుందో, ఎక్కడైతే తిరస్కరణ వస్తుందో, అక్కడ మిమ్మల్ని ఒక మెయిల్ పిల్లర్గా ప్రభువారు చేస్తున్నారు. హల్లెలూయా. ఇది దేవుడి వల్లే కలుగుతుంది, మరి ఇంక దేని వల్ల కాదు. మీరు ఓపికతో, ఓర్పుతో, సహనముతో ఇంతకాలము నిలబడినందుకు ప్రభువారు చెప్తున్నారు, నేను నిన్ను ఒక ఆయుధంగా వాడుకోబోతున్నాను. ఆ శ్రమల నుంచి నేను నిన్ను విడిపించబోతున్నాను. నేను నీకు విడుదల ఇస్తున్నాను. ఆ ఒక శ్రమల సుడిగుండాల్లో నుండి నేను నిన్ను బయటికి తీసుకురాబోతున్నాను అని ప్రభువారు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి నిరాశ చెందొద్దు, ధైర్యం కలిగి ఉండండి. దేవుడు ఆ చిన్న ఎముకని వాడుకొని ఫిలిస్తీన్లు చంపించినట్లుగా ఈరోజు అతి చిన్నవారైన మిమ్మల్ని, అత్యలుపులుగా ఉన్నటువంటి మిమ్మల్ని, నన్ను ప్రభువారు వాడుకొని ఒక గొప్ప కార్యంలో కొరకు మనల్ని అందరినీ కూడా రాబోయే దినాల్లో మరి గొప్ప రీతిగా వాడుకొనబోతున్నారు. ఎంతవరకు మీ పేరు తెలియని వారికి మీ పేరు దేవుడు చెప్పబోతున్నాడు రాబోయే రోజుల్లో. మీరు ఎవరో కూడా తెలియని వారికి మీ జీవితంలో జరిగినటువంటి ఆ గొప్ప కార్యాలు ఏంటివో ఈ లోకము తెలుసుకునే విధంగా, మీ చుట్టూన్న వారికి తెలుసుకునే విధంగా, మీ బంధువుల్లో తెలుసుకునే విధంగా ప్రభువారు చేయబోతున్నారు. మీకు ఒక మంచి పొజిషన్ ప్రభువారు ఇవ్వబోతున్నారు రాబోయే రోజుల్లో. ఉద్యోగము లేకుండా మీరు బాధపడుతున్నారేమో, ప్రభువారు అంటున్నారు, నేను ఒక మంచి పొజిషన్లో నేను నిన్ను పెడతాను. నువ్వు ఇంతకాలము కన్నీరు కార్చావు కదా, ఒక గదిలో కూర్చొని అవమానింపబడ్డావు కదా, ఏ ఉద్యోగం లేదని నువ్వు ఇంతకాలం ఏడ్చావో,
నువ్వు అనుకున్న దానికన్నా కూడా ఒక గొప్ప పనిని నేను నీకు ఇవ్వబోతున్నాను అని ప్రభువారు చెప్తున్నారు. మరి వివాహం కొరకు బాధపడుతున్నారేమో, ప్రభువారు చెప్తున్నారు వివాహం కొరకు ఇంతకాలం బాధపడినందుకు ఒక మంచి భాగస్వామిని ప్రభువారు మీ జీవితంలో తీసుకుని రాబోతున్నారు. నమ్మండి, విశ్వసించండి. ఈ యొక్క మాటలను మీరు ఒక పుస్తకంలో రాసుకుని ఆ ఒక్క మాటలను ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ సిస్టర్ ద్వారా మీరు ఈరోజు నాతో మాట్లాడారు, ఇది నేను నమ్ముతున్నాను, తప్పకుండా నన్ను ఒక మూలరాయిగా చెయ్యి, నన్ను ఒక మెయిన్ పిల్లర్ వలె చెయ్యి, నా ఇంట్లో నన్ను నిలబెట్టు, నా ఇరుగు పొరుగు వారి మధ్యలో నన్ను నిలబెట్టు, నా ఉద్యోగంలో నన్ను నిలబెట్టు, నా సేవలో నన్ను నిలబెట్టు అని మీరు అడగండి. మీరు అడిగినట్లయితే ప్రభువారు ఒక నూతనమైన కార్యము ఈ రోజే, ఈ క్షణమే చేయబోతున్నారు మీ లైఫ్లో. మీరు మీ నోటితో ఒప్పుకొని దేవుని దగ్గర కన్ఫెస్ చేయండి. విశ్వాసంతో మనం అడిగిన ప్రతి దానికి కూడా దేవుడు ఆ క్షణమే అద్భుతాలు చేయగలరు. మీ విశ్వాసమే మీకు ఆశీర్వాదము, మీ విశ్వాసమే మీ యొక్క అద్భుతానికి ఒక మూలరాయి. కాబట్టి విశ్వాసంతో ఉండి అడిగినట్లయితే ప్రభువారు ఈ క్షణమే మీ జీవితాల్లో ఏదైతే ఆగిపోయిందో, ఎక్కడైతే మీరు మరుగు చేయబడి ఉన్నారో అక్కడి నుండి తిరిగి మరలా మిమ్మల్ని లేవనెత్తి అనేకులు ఎదుట ఒక మంచి పాత్ర వలె, ఒక మంచి ఆయుధం వలె ప్రభువారు మిమ్మల్ని వాడుకోబోతున్నారు. హల్లెలూయా.